జనగామ జిల్లా కొడకండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఇన్ఛార్జ్ డ్యూటీ డాక్టర్ వర్షిని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెగ్యులర్ డాక్టర్ హరికృష్ణ ట్రైనింగ్ లో ఉండడం చేత ఈ రోజు విధుల్లో నేను ఉండి ఓపీ చూసి రోగులకు వైద్య సేవలు అందించారన్నారు. అలాగే ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యం అందించడం కోసం గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అలాగే ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెడికల్ క్యాంప్స్ కూడా ప్రతి వారం ప్రతి సబ్ సెంటర్లో ఒక్కసారైనా మేము నిర్వహిస్తున్నాము. ఇంకా వృద్ధులకు కూడా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అయినా, కాల్షియం టాబ్లెట్స్ అయినా, ఐరన్ టాబ్లెట్స్ అవన్నీ కూడా మేము మా సబ్ సెంటర్లో అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నాము. వాళ్ళకి కావాల్సిన యోగా ఎక్సర్సైజెస్ కూడా మేము ప్రతి వెల్నెస్ యాక్టివిటీస్ అని దాని వెల్నెస్ యాక్టివిటీస్ కింద యోగా కూడా ఒక పార్ట్గా చేసేసి వాళ్ళకు చిన్న చిన్న ఎక్సర్సైజ్ వల్ల మందులతో కాకుండా కానీ ఎక్సర్సైజ్తో కూడా వాళ్ళకు నొప్పి ఎలా నివారించుకోవచ్చు అనేది దాని మీద కూడా చెప్తున్నాము. ప్లస్ ఈ మాన్సూన్ ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి టాబ్లెట్స్ అవైలబుల్ అయినా లేకపోతే మెడికల్ క్యాంప్స్ అవన్నీ మేము అందుబాటులో ఉంచుకున్నాము. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వర్షిని. నేను ఈరోజు కొడకండ్ల పిహెచ్సి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను. రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ హైదరాబాద్ ట్రైనింగ్లో ఉండడం వల్ల నేను ఈరోజు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మా హాస్పిటల్లో అన్ని రకాలైన వసతులు ఉన్నాయండి. ప్రతి సోమవారం, గురువారం రోజు ప్రెగ్నెంట్ వాళ్ళకు మేము పరీక్షలు నిర్వహించి వాళ్ళకు కావాల్సిన మందులు అనేవి ఇస్తాము. ప్రెగ్నెన్సీ వరకు కావాల్సిన మందులైనా లేకపోతే ఇంజెక్షన్స్ అవన్నీ మా హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. డెలివరీ అయిపోయాక కూడా మేము ఫాలోఅప్స్ తోటి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ విజిట్స్ కూడా చేస్తున్నాము. ఇంకా ఎన్సీడీ, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ పరీక్షలు చేసి వాళ్ళకు నెలకు సరిపడ మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. షుగర్కి సంబంధించిన టెస్టులు అయినా ప్రతి టెస్టులు కూడా ఇక్కడ చేస్తున్నామండి. ఇంకా ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి వచ్చే మలేరియా, డెంగ్యూ దాని గురించి కూడా ప్రతి ఊర్లో మేము అవేర్నెస్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాం. బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఇన్ కేస్ ఏమన్నా మా దగ్గర కనుక ట్రీట్మెంట్ లేకపోతే జనగాంకైనా మేము పంపిస్తున్నాము. ఈ వర్షాకాలంలో చాలామందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, జ్వరాలు వస్తుంటాయి, మోషన్స్ అవుతుంది. వాటి కోసం ప్రజలు తీసుకోవాల్సిన కొన్ని సూచనలు ఏమంటే, తినేటప్పుడు పరిశుభ్రంగా వాళ్ళ చేతులు కడుక్కోవాలి. ప్లస్ ఓన్లీ గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగుతూ ఉండాలండి. ప్లస్ ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దానికోసం మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఫ్రైడే రోజు డ్రై డేగా నిర్వహిస్తున్నాము. మీ చుట్టుపక్కల ఏమన్నా డర్టీ ఏమన్నా ఉన్నా కానీ దానికి మా ఆశా వర్కర్లు కనుక మీరు చెప్తే ఇన్ఫార్మ్ చేస్తే దానికి సరిపడ ప్రికాషన్స్ మేము తీసుకుంటాము. మీరు కూడా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ట్రై చేసుకోవాలి. వామ్గా ఉన్న ఫుడ్డే తీసుకోవాలి తప్ప ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆహార పదార్థాలైనా మళ్ళీ వేడి చేసుకొని అలాంటివి తీసుకోకుండా ఎప్పటికప్పుడు వంట చేసుకున్న ఫుడ్డే తీసుకునేటట్టు ట్రై చేయండి. మీకు ఏమైనా జ్వరం వచ్చినా కానీ వెంటనే హాస్పిటల్కి వస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము ఇస్తాం.